సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అందరి మీద కూడా ఉన్నది. ఇవాళ తీయటి మాటలు చెప్పేటోళ్ళు, ఇవాళ రకరకాల మాటలు చెప్పేటోళ్ళు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, చుట్టపు చూపుకు వచ్చిన వాళ్ళు ఇవాళ వస్తారు, రేపు పోతారు. వాళ్ళ గులాములు, వాళ్ళ బానిసలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు చేయలేని వాళ్ళు, వెన్నుముక్క లేని వాళ్ళు. ఏ పని చేయాలన్నా మళ్ళీ ఢిల్లీ పర్మిషనో బెంగళూరు పర్మిషనో తీసుకోకుండా మరి ముందుకు పోయే పరిస్థితి వాళ్ళకు ఉండదు. అందుకే నేను అడిగేది, ఒకనాటి కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యం కావాలా? ఒకనాటి కాకతీయ సామ్రాజ్యం ఇవాళ కర్ణాటకకు సామంత రాజ్యం కావాలా? ఇంకొక మాట కూడా తెలంగాణ రైతులు నేను అడుగుతా ఉన్నా, ఏం కావాలో ఆలోచించుకోండి. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోండి. కన్నీళ్లు కావాలా, నీళ్లు కావాలా ఆలోచించుకోండి. స్కీములు కావాలా కేసీఆర్ పెట్టేటిది, లేదా కాంగ్రెస్ తెచ్చే స్కాములు కావాలా ఆలోచించుకోండి. ఈ ఎన్నికలు మీ తలరాత మీరు రాసుకునే ఎన్నికలు. గత 9.5 సంవత్సరాలుగా కులం అనే కుంపట్లు పెట్టలేదు కేసీఆర్, మతం పేరు మీద మంటలు పెట్టలేదు కేసీఆర్. కేవలం అభివృద్ధి అనే ఒక మంచి ఆశయంతో, అభివృద్ధి నా కులం, సంక్షేమమే నా మతం అని చెప్పి సబ్బండ వర్ణాల సార్వజనీన పథకాలు తీసుకొచ్చి వాళ్ళ మంచినీళ్లు తెచ్చినా, సాగునీరు తెచ్చినా, కరెంట్ ఇచ్చినా, పెన్షన్లు, ఆసరా పెన్షన్ల రూపంలో మరి మనందరి కోసం ఇచ్చుకున్నా, ఇవన్నీ కూడా సార్వజనీనంగా కులము మతం అనే ఆలోచన లేకుండా పేదరికమే గిడ్రాయిగా కేసీఆర్ గారు పనిచేసినారు. కానీ ఎన్నికలు అనగానే ఈ రోజు ఒకరు కులం అంటారు, ఇంకొకరు మతం అంటారు. అందుకే నేను అనేది, మరి అభివృద్ధి నా కులం, సంక్షేమమే నా మతం అనే కేసీఆర్ ను గెలిపిద్దామా, లేదా కుల పిచ్చోళ్లు, మత పిచ్చోళ్లుగా ఉన్న ప్రతిపక్షాల ఉచ్చులో పడదామా ఆలోచించండి. 9.5 ఏళ్లు మీకోసం అన్ని రంగాల్లో ఇవాళ అసాధారణమైన ప్రగతి, ఎన్నడూ కలలో కూడా అనుకోని విధంగా సిరిసిల్లను జిల్లా కేంద్రం చేసి ఇవాళ సిరిసిల్లలో ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక వ్యవసాయ కాలేజ్, ఇట్లా ఎన్నో విద్యా సంస్థలు తెచ్చి ఇక్కడ ఒక జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని హంగులు ఏర్పాటు చేసి, మరి ఒకవైపు విద్య గాని, వైద్యం గాని, అదే మాదిరిగా వ్యవసాయం గాని, తాగునీరు గాని, అన్ని రంగాల్లో ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల బతుకులు మార్చి వాళ్లకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించి ఇన్ని చేసిన కేసీఆర్ గారి మీద ఇవాళ ఢిల్లీ దండయాత్ర చేస్తుంటే, ఢిల్లీ వాడొచ్చి తెలంగాణను గెలిచే ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కండగా నిలబడదామా, లేదా ఢిల్లీతో గొంతు కలిపి మనం కూడా కేసీఆర్ గారి బొండిగా విసుకుదామా? ఇది మన ముందున్న ప్రశ్న. ఆలోచించండి. ఆలోచించి నవంబర్ 30 నాడు ఎవరైనా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే, పైసలు ఇచ్చో లేదా మందు పోసో ఓట్లు కొనుక్కోవాలని ఎవరైనా అనుకుంటే, నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే, తాత్కాలికమైన పైసలకు మందుకు లొంగిపోతే దీర్ఘకాలికం బాధపడతాం. 1956లో ఒక తప్పు చేసినాం. ఆనాడు ఆంధ్ర తెలంగాణ కలయిక ఒప్పుకొని ఒక తప్పు చేసినాం. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి 58 ఏళ్లు పట్టింది. 58 ఏళ్లు తన్లాట, వందల మంది పిల్లల చావులు, వీటి తర్వాత ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ మళ్ళీ 58 ఏళ్ల తర్వాత బంధ విముక్తి అయి మరి మళ్ళీ ఒక రాష్ట్రంగా ఇప్పుడే నిలదొక్కుంటున్నది. ఈ రాష్ట్రం మళ్ళొక్క తప్పు చేస్తే మళ్ళీ 50 ఏళ్లు బాధపడే పరిస్థితి వస్తుంది. ఉన్న ఒక్క తెలంగాణ గొంతును పోగొట్టుకుంటే మళ్ళీ ఢిల్లీకి, మళ్ళీ గుజరాత్ కి, మళ్ళీ బెంగళూరుకి దాసులమై, దాసోహమై, సామంతులమై వాళ్ళ మోచేతి నీళ్లు దాగే దుస్థితి వస్తుంది. దయచేసి అందుకే తెలంగాణ ప్రజల వాణిగా, తెలంగాణ ప్రజల బానిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తెలంగాణను సాధించిన కేసీఆర్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గెలిపించుకొని మళ్ళీ ఈ ప్రగతి ప్రస్థానాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతూ, మరి సిరిసిల్లలో నాకైతే విశ్వాసం ఉంది మా నాయకత్వం మీద, సిరిసిల్ల ప్రజల మీద. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తప్పకుండా సిరిసిల్ల ప్రజలు అభివృద్ధి కాముకులు, చైతన్యవంతులు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పిట్టకథలు చెప్పినా వాటికి లొంగిపోరు. కళ్ళ ముందు కనబడే అభివృద్ధి, ఇంటింటికి చేరుతున్న సంక్షేమం, ఈ రెండు తప్పకుండా నన్ను గెలిపిస్తాయని నిర్విరామంగా, రాజీ లేకుండా సిరిసిల్ల ప్రయోజనాల కోసం, సిరిసిల్ల ప్రజల కోసం 15 ఏళ్లుగా పనిచేసిన ఒక ప్రజాప్రతినిధిగా తప్పకుండా మీరందరూ మళ్ళీ తిరిగి ఆశీర్వదించాలి, ఆశీర్వదిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేడుకుంటూ జై తెలంగాణ.